హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మేక మెదడు ఫ్రై అండి. అదే బ్రెయిన్ ఫ్రై అని అంటాం కదా, ఆ రెసిపీని నేను చేయబోతున్నానండి. దాన్ని ఏ విధంగా ఈజీగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది నేను తీసుకున్న బ్రెయిన్ ఫ్రై అండి. మొన్న దేవునికి చేసుకున్నాం కదా, అప్పుడు తీసింది. దీన్ని మనము ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అందులో కొంచెం హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి. అది కొంచెం మునిగేంత వరకు ఈ విధంగా ఒక 2 సెకండ్స్ అది మసలేలాగా మసలనివ్వాలి. ఇలా బాయిల్ చేయకుండా పర్వాలేదండి, డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెము 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి మనము పావు టీ స్పూన్ అంత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు మనం అందులోకి పావు టీ స్పూన్ అంత పసుపును యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండింటిని మంచి కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్ది దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న బ్రెయిన్ అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మంచిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా తొందరగా అయిపోతుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా ఈ బ్రెయిన్ ఫ్రై అనేది. ఇష్టంగా తినడం అనే కాదండి, ఇది పిల్లలకి తినిపిస్తే కూడా చాలా మంచిది హెల్తీకి. ఎప్పుడైనా ఊర్లలో గొర్రెని కోస్తూ ఉంటారు కదా, మేకల్ని గొర్రెల్ని ఈ విధంగా కోస్తూ ఉంటారు కదా, అలా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా మంచిది. పిల్లలనే కాదు, మనం పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, తినేలాగే ఉంటుంది, చాలా మంచిది కూడా హెల్తీకి. చూసారు కదా, ఒక్క 2 మినిట్స్లోనే రెసిపీ అనేది అయిపోతుందండి. ఇప్పుడు మనం అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. దాని తర్వాత కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోండి. నేను పిల్లలకి కదా తినిపించేది, అందుకే కొంచెమే యాడ్ చేశానండి లైట్గా. ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనము కలుపుకోవాలండి. మీరు కూడా ట్రై చూసి ఈ రెసిపీ అనేది ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర తరుగును వేసుకోవాలి, అంతే. దాన్ని ఒక 2 మినిట్స్ కలిపి ఉంచాలి. ఇదేనండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకోండి. మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.